అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నుండి ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం మేము కొన్ని గొప్ప వార్తలను అందిస్తున్నాము. ఈపీఎఫ్ఓ ఇటీవల వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్ ఖాతాల నుండి ఉపసంహరణలకు సంబంధించి ఒక ముఖ్యమైన నవీకరణను ప్రకటించింది. టాపిక్లోకి వెళ్లే ముందు దయచేసి ఉద్యోగి మరియు పెన్షనర్ ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. రూల్ 68J ప్రకారం ఈపీఎఫ్ ఖాతాదారులు ఇప్పుడు తమకు లేదా వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకు విత్డ్రా చేసుకోవచ్చు. నగదు ఉపసంహరణ పరిమితిని 50,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలుకి పెంచడం ద్వారా వైద్య చికిత్స ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడంలో ఖాతాదారులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈపీఎఫ్ఓ. ఇంతకుముందు ఫారం 31 ప్రకారం వివాహాలు, రుణ చెల్లింపులు మరియు ఇంటి నిర్మాణం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ ఖాతాల నుండి ఉపసంహరణలు అనుమతించబడ్డాయి. వైద్య ఖర్చుల కోసం చికిత్స చేస్తున్న డాక్టర్ నుండి ధృవీకరణ సర్టిఫికేట్ అవసరం. 68H, 68K, 68N, 68NN సెక్షన్లు కూడా వివిధ కారణాల వల్ల పాక్షిక ఉపసంహరణలను అనుమతిస్తాయి. క్షయ, పక్షవాతం, క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి నిర్దిష్ట వైద్య పరిస్థితుల కోసం ఫారం 31లోని 68J కింద ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ క్లెయిమ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఫారం 68J ఈపీఎఫ్ఓ చందాదారులు వ్యక్తిగత మరియు కుటుంబ వైద్య ఖర్చుల కోసం వారి ఈపీఎఫ్ ఖాతాల నుండి 1,00,000 రూపాయలు వరకు విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఉపసంహరణ కనీసం 1 నెల ఆసుపత్రిలో లేదా శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత చేయవచ్చు. ఉద్యోగుల 6 నెలల బేసిక్ వేతనం ప్లస్ డిఏగాని ఈపీఎఫ్లో ఉద్యోగి వాటా ప్లస్ వడ్డీలో ఏది తక్కువైతే అంతవరకు విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇందుకు మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండానే సెల్ఫ్ డిక్లరేషన్తో దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక వైద్య ఖర్చుల కారణంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఆదుకోవడం కోసం ఇటీవల ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈపీఎఫ్ఓ. ముగింపులో ఫారం 68J కింద వైద్య ఖర్చుల కోసం ఉపసంహరణ పరిమితిని పెంచడానికి ఈపీఎఫ్ఓ యొక్క చొరవ అవసరమైన సమయాల్లో ఖాతాదారులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఉద్యోగులు మరియు పెన్షనర్ ప్రయోజనాలపై మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి. మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.